పేరు పేరు నమస్కారం. ఇట్లా గౌరవం లేకుండా అసభ్యంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అలాగే భారతీరెడ్డి ఆమె ఒక ఆడపిల్లే కదా, మహిళలని ఇలా కించపరిచే మాటలు మాట్లాడొచ్చా? మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడు. నువ్వు నీ సేనలు నువ్వు ఊపించుకునే రోజులు దగ్గరకు వస్తున్నాయి. రాజధాని మహిళలని అసభ్యంగా మాట్లాడుతూ రాజధాని వేళనం చేస్తున్నావు. మహిళలందరూ నిన్ను ఖండిస్తున్నాం. భారతీరెడ్డి, నువ్వు ఒక ఆడదానివై ఉండి రాజధాని కోసం 30,000 ఎకరాలని త్యాగం చేసిన మహిళా తల్లులని వేశ్యలునని చెప్పి మాట్లాడితే నువ్వు ఎక్కడున్నావు? తాడేపల్లిలో సిగ్గు లేకుండా అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఖండించడం చేతకాక ఇంట్లో దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నావు. మహిళలు పెద్దపీట వేసిందే చంద్రబాబు నాయుడు. మహిళల కోసం డోక్రా కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ప్రతి పథకం తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఆడవాళ్ళకి ఆస్తి హక్కు చట్టం తెచ్చింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఈ రోజున రాజధాని ప్రాంతం ప్రజల మీద విషం చింగుతూ 3 రాజధానుల ఆట ఆడి ఇంకా ఓడిపోయినా కూడా నీకు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి? నీ జర్నలిస్టులని శ్రీనివాస్ రెడ్డిని, అదేవిధంగా ఎవరైతే మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడారో వాళ్ళని సాక్షి పేపర్ నడుపుతున్న భారతీరెడ్డిని తక్షణమే మన కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. డౌన్ డౌన్ సాక్షి. అతనికి పంగనామాలు పెట్టినా బుద్ధి వచ్చినట్టు చెప్పుతో కొట్టినా కూడా సిగ్గు రాకుండా ఇంకా మన మహిళల గురించి ఇంకా మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజధాని మహిళలనే తిట్టారు కదా, ఏమనుకున్నారు అనుకుంటున్నాడేమో. ఒక్కసారి మన ప్రభుత్వం కరెక్ట్గా మనం మంచి వాళ్ళం కాబట్టి వాడు బతికిపోతున్నాడు. అదే వాడిలాగా మనం ఉన్నట్టయితే వాడి ఛానల్ పగిలిపోయేది, వాడి ఇల్లు పగిలిపోయేది, అన్నీ పగిలిపోయేవి. మేము ప్రభుత్వ పరంగా మంచిగా వెళుతున్నాం కాబట్టి బతికిపోతున్నాడు. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకో భారతిరెడ్డి, నువ్వు ఒక సాటి మహిళవి. నీ ఛానల్లో ఇలాంటి తప్పుడు ప్రచారం ఎలా చేయగలుగుతున్నావు? నువ్వు ఆడదానివేనా? అసలు ఒక ఆడదానిల గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని తెలియదా? వాళ్ళు మంచి పద్ధతి వాళ్ళు కాబట్టి ఆ రాజధాని మహిళలు కానీ మన రాష్ట్రం మొత్తం మహిళలు కానీ నేను క్షమించుతున్నాం అనుకుంటున్నావేమో. సార్, పోయినసారి కూడా సాక్షి పేపర్ని మనం ఇట్టాగే ధర్నా చేసి వాడు మమ్మల్ని తక్కువగా చేసి చూస్తున్నాడు సార్. ఈసారి మాత్రం నేను ఒకటే తెలియజేస్తున్నాను, వెంటనే సాక్షి పేపర్ని ఊహించి వేయాలి. అలాంటి జర్నలిస్టులను వెంటనే అరెస్ట్ చేయాలి. మన మహిళలంటే ఏంటో వాళ్ళకి తెలియజేయాలి. ఒక ఉప్పనలా ఎగిసిపడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మహిళలందరినీ కూడా చాలా అసభ్యంగా మనమే మన నోటితో చెప్పుకోలేనటువంటి మాట వాడారు. ఆ రోజు నుంచి కూడా చాలా మంది మహిళలు తమలో కూడా మగన పోతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నది ఆడవారు అంటే ఇంట్లో లక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటాము. స్త్రీమూర్తి చాలా గౌరవంగా ఉంటుంది. ఎక్కడైతే దేవతలు తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో చక్కగా ఉంటుంది మన అందరూ కూడా మన నమ్మకము. అలాంటిది స్త్రీ అయినటువంటి భారతీరెడ్డి గారు, ఆమెకి 2 కూతుళ్ళు ఉన్నారు, అందరూ చదువుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆమె మూర్ఖురాలు కాదు కదా. ప్రతి మహిళని కూడా గౌరవించాలి అనే ఉద్దేశం లేకుండా ఆ ఛానల్లో ఉన్నటువంటి కనీసం వాళ్ళు తప్పు మాట్లాడని ఖండించకుండా ఈ రోజు వరకు కూడా తప్పు మాట్లాడుతున్నా అయితే వారి దేశంలోనే లేదు. కానీ మన కూటమి ప్రభుత్వం కూడా ఏ రోజైతే మనం తప్పుడు ప్రచారాలు చేస్తుందో ఆ రోజు గట్టిగా మనం వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఇప్పుడు దాకా రాదు కాబట్టి రాను కూడా మన అందరూ ఇలాంటి ఖండించాలని సాక్షి మహిళలు 35 ఎకరాలు ఇచ్చి ఎన్నో నెలలు బట్టి కాలుకు బలపం కట్టుకొని ప్రతి చోట తిరిగి తన్నిసుకొని బూటి కళలతో తన్నిసుకొని కేసులు పెట్టించుకొని ప్రతి ప్రాంతం చుట్టూ తిరిగి పూజలు చేసి ఎంతో కష్టపడ్డా మా మహిళల్ని మా ఆడవాళ్ళని ఎంతో కించపరిచి దారుణంగా మాట్లాడిన జగన్ గారు కానీ భారతిరెడ్డి గారు కానీ ఆ ఛానల్లో ఎవరికి సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు ఈ మహిళల మీద అసహ్యంగా మాట్లాడి మమ్మల్ని కించపరిచినందుకు మరి ముఖ్యంగా వంగలపూడి అనిత గారికి మేము వందనాలు చెప్పుకుంటున్నాం మేడం. మీకు ఒక్కసారి మమ్మల్ని మహిళల పట్ల జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వాళ్ళని కించపరిచి ఎంతో అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు మాత్రం మా పట్ల ఒకసారి గుర్తుపెట్టుకొని కేసు పెట్టి ఆమె ఛానల్ మూసేవేమని
ఎంతో మా మహిళ పట్ల నేను కోరుకొని అడుగుతున్నా. ఈరోజు ఇటువంటి స్థితికి ఆడవాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి అనేకమైనటువంటి దుర్భాషలతో దూషింపబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకొని స్త్రీ అంటే ఏంటో, స్త్రీ శక్తి అంటే ఏంటో తెలుసుకొని ఒకసారి బుద్ధి చెప్పారు. ఆడవాళ్ళని గౌరవించకపోతే ఏం పరిస్థితి జరిగిందో ఓటు హక్కుతోటే తెలియచేసి గట్టిగా బుద్ధి చెప్పారు. అయినప్పటికీ కూడా ఇంకా కళ్ళు తెరవకుండా ఏదో ఏం చేసినా ఏం మాట్లాడినా చెల్లుతుంది, చలామణి అవుతుంది అనుకుంటే అది సరిపోదు కనుక నా నోరు దగ్గర పెట్టుకొని ఎలా మాట్లాడాలో నేర్చుకుని మాట్లాడమని చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తున్న మా స్త్రీ సమాజం తరపున స్త్రీ వంటగదికే పరిమితం అనుకుని చులకనగా చూసేటటువంటి రోజులు పోయినాయి. స్త్రీ ఏదైనా చేయగలదు, స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదనేటటువంటిది గుర్తు చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే తొక్కు పెట్టి తోలు తీసి నారాధిస్తారు. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ఈ స్త్రీ సమాజం తరపున మా డ్వాక్రా సంఘాలన్నిటి తరపున కూడా మేము మీకు హెచ్చరిక చేస్తూ సేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో భారతరెడ్డిని ఒక్క మాట అన్నందుకే ఈ కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఖండించండి అని 12 గంటల్లోనే అరెస్ట్ చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. నువ్వు ఛానల్లో ఉండి నువ్వు ఈ రకంగా అనిపిస్తున్నావని మేము అనుకోవటం లేదు, కానీ నువ్వేదో సాధించాలని నువ్వు చేస్తున్నావు. నిన్న తెనాలి వచ్చావు, వచ్చిన వెంటనే నువ్వు ఏం పిలిపించావయ్యా? నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ పిలుపుకి అర్థం ఉందా? ఎన్నుపోటు అన్నావు. ఎన్నుపోటు ఎవరిని పొడిచారో నువ్వు ఒక్కసారి పిలిపించావు. కర్నూలు నందికొట్కూరు నా గ్రామం, అక్కడ నువ్వు ఎవరిని తీసుకొచ్చి ధర్నాలు చేయించావో నాకు తెలుసు. నేను వెళ్ళొచ్చాను మొన్న కర్నూలు. కానీ అయ్యా నీకు ఇది కరెక్ట్ కాదు. నువ్వేందో అనుకుంటున్నావు భారతరెడ్డి అని. నీ భార్య, నువ్వు ఒక తల్లికి పుట్టావు, నీ భార్య ఒక ఆడ మనిషికే పుట్టింది. పిల్లలిద్దరూ ఎక్కడో ఉండాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పిల్లలే. నీ పిల్లలు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళు ఏసీల కిందే కడతారు. ఆ రకంగా ధర్నాలు చేసి మహిళలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసాం. ఈరోజు అధికార పక్షంలో ఉన్నా కూడా నీ గురించి మేము ధర్నాలు చేయాల్సి వస్తున్నందుకు నిరసిస్తున్నాం. అసలు మాకు బాధాకరంగా ఉంది. ఈ టైంలో మేము ఈ కూటమి ప్రభుత్వంలో ఇళ్ల కాడ హ్యాపీగా ఉండాల్సిన మేము నీ నోరు దురద వల్ల, నీ సాక్షి పేపర్ వల్ల మళ్ళీ మేము రోడ్డు మీదకి రావాల్సి వస్తుందయ్యా. మాకు ఈ గతి పట్టిస్తున్నామంటే నిన్న అసలు వెంటనే ఎందుకు పట్టించుకోవట్లేదో ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావటం లేదు. నీ భారతి అసలు ఎన్ని మాటలు చెప్పిందో, ఇవాళ ఏం మాటలు చెప్పిస్తుందో నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోయా. మేమేమంటలేదు, భారతిరెడ్డిని అక్కడ శ్రీనివాసరావుని అక్కడ ఛానల్లో కూర్చున్న డిబేట్ నడిపిన ఆ మేకప్ గాడిని వీళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతే చంద్రబాబు గారు మేము ఇక రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు కూడా ఉండవు. మా ధూళిపాల నరేంద్ర గారి తరఫున చంద్రబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఒకటే మాట, మేము ఇంకా రోడ్డు మీదకి రావటం కాదు, మేము ఎదురు తిరిగాము అంటే ఇంకా ఎక్కడ సాక్షి పేపర్ అనేది ఓళ్ళల్లోకి రానివ్వు, గ్రామాల్లో కూడా చదివి నీవు కూడా ఈ మానం చేస్తున్నాను నేను. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ప్రజలు పేషలుగా వాళ్ళని కీర్తించడం చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా అయితే విఘ్నత లేదో సాక్షి యాజమాన్యానికి అలానే వారికి కూడా విఘ్నత లేదని తెలియజేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఎలా అయితే తిట్ల పురాణానికి వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా ఎలా అయితే తయారైందో అబద్ధాల పుట్టకి సాక్షి యాజమాన్యం కూడా తయారైందని తెలుపుకుంటూ వారు మాట్లాడిన మాటలకు నిరసన తెలియజేస్తూ డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ భారతిరెడ్డి, డౌన్ డౌన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, వీళ్ళందరినీ మన కూటమి ప్రభుత్వం తరపున అరెస్ట్ చేయాలని కోరుకుంటూ జై అమరావతి. సాక్షిలో మాట్లాడే మాటలు వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉన్నారో ఈ పోలీసులను అడుగుదాము. ఇంకొకటి విషయం అండి, ఆ రోజు కిరణ్ కుమార్ గారి ఒక మాట మాట్లాడినందుకు మనం కూడా ఖండించాము. అతన్ని వెంటనే అరెస్ట్ చేయించాము. చెత్త పేపర్లో తీసుకొచ్చి మహానికి పెట్టారు. అలాంటి మన పార్టీ అతన్ని మనం అరెస్ట్ చేసినప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే ఎందుకు ఊరుకుంటున్నారు? ఆ రోజు చర్మిలా గారు బయటకు వచ్చి మొన్న ఎంత చేలుస్తాడని మాట్లాడాడు. బయటకు వస్తే నేను చంపేస్తానని చర్మిలా గారు మాట్లాడారు. ఎందుకు ఊరుకోండి? ఈ చర్మిలా అయిపోయింది.
ఈరోజు విజయమయం అయిపోయింది, భారతిరెడ్డి అయిపోయింది. తాడేపల్లి ఇల్లంతా కట్టుకున్నాడు. ఏ పరిస్థితిలో ఎందుకు వచ్చాడు? అన్ని అబద్ధాలు చెప్పుకుంటా సాక్షి పేపర్ నడుపుతున్నాడు. వెంటనే సాక్షి పేపర్ని మూసివేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా అండి ఇంకా విషయం చెబుతున్నాను, ఏదైనా సరే మనోళ్ళని కూడా మనం అరెస్ట్ చేసుకుంటున్నాము. ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేస్తే పోలీసులని 11 మందిని సస్పెండ్ చేశారు. అలాంటప్పుడు ఆ పార్టీని సాక్షి పేపర్ని సస్పెండ్ చేయాలి. ఈరోజు మహిళలను ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే అసలు అన్నం తింటాడా, కడుపు గడ్డి తింటాడా అర్థం కావట్లేదు. మొన్న జనాలు వచ్చాడు, ఇష్టం వచ్చినా మాట్లాడాడు, ఎంతమందిని చంపించాడు. అమరావతి రైతుల్ని 200 పైగా చనిపోయారు. వాళ్ళు ఎన్ని ఎకరాలు, 30 ఎకరాలు పొలాలు ఇచ్చినందుకు వాళ్ళని వేసేని మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళని కూడా వేసేని మాట్లాడుతుంటే ఆ దుర్మార్గుడు ఆ తల్లి ఎట్టగండి అసలు పశువుని కండి అలాగేంటండి. ఆ తల్లి కూడా ఇక్కడే ఉంది, అమరావతిలోనే ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసుకుంటామని నామినేషన్ రోజే చెప్పే. నామినేషన్ వేసే రోజు పన్నూరు అంటే ఏమనుకుంటున్నారు, చీపుర్లో తోలుతామని చెప్పాను. ఇంకొకసారి కనుక ఇలాగ మాట్లాడితే చెప్పు తీసుకుంటాము, దీంతో డౌట్ లేదు. పోలీసులు కూడా ఒక మాట చెబుతాను, మా పార్టీ వాళ్ళు ముందుకు రావడం కాదు, ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎవరు మీ పోలీసులు ఎవరు జరగద్దు, అసలు ఎవరికి భయపడద్దు, మీ అండగా మేమంటాము. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సాక్షి పేపర్ కానీ ఓసీ పార్టీ కానీ మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకోమని ఈ సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకున్నాం. ఈ రాష్ట్ర మహిళలు మన కోసం గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు, ఎన్నో చెప్పు దెబ్బలు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో బూటుకాళ్ళ దెబ్బలతో నలిగిపోయి ఇసికి ఏసారిపోయి ఆ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకి పరిమితం చేసి నువ్వు ఈ రాష్ట్రానికి అవసరం లేదు బాబు అని చేసిన మహాను మహిళల తరపున నిలబడ్డ మన నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారికి మొట్టమొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో జర్నలిస్టు ముసుగులో, జర్నలిస్టులు అంటే మా అందరికీ చాలా గౌరవం, కానీ జర్నలిస్టు ముసుగులో పేటీఎం కుక్కలు తిరుగుతున్నాయి. ఆ పేటీఎం కుక్కల్ని అమెరికాలో ఉండి మన మహిళా తల్లుల మీద పిచ్చి కూతలు, పిచ్చి ప్రలాపనలు చేసిన ఆ కిషన్ రాజు లాంటి ఎదవల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అమెరికా నుంచి కూడా ఈడ్చుకొని తీసుకొచ్చి ఈ మహిళా మనుల కాళ్ళు పట్టించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మొట్టమొదటగా. అలానే కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి మీడియా ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాలు వెనక్కి పాతాళంలోకి తీసుకెళ్లినా ఈ రాష్ట్రాన్ని నేడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన శాసనసభ్యులు వారు అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తుంటే ఆ 20 సంవత్సరాలని అలానే కొనసాగించి ఇంకో 20 సంవత్సరాలు తీసుకెళ్లి పెట్టుబడులు రాకుండా చేయడానికి పూనుకున్న ఈ సాక్షి మీడియాని, దాని యాజమాన్యాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. భారతిరెడ్డి గారు, మీరు ఒక మహిళ, మిమ్మల్ని ఒక్క మాట అన్నందుకు సోషల్ మీడియా కిరణ్ ని వెంటనే అరెస్ట్ చేసి విలువలు చాటుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. మీరు సమర్థించుకుంటానే ఇంకా మీ సాక్షి ఛానల్లో సమర్థించుకుంటున్నారు మొన్న జరిగిన వ్యాఖ్యల్ని. కిషన్ రాజు కూడా సమర్థించుకుంటే ఆ వ్యాఖ్యలు కూడా ప్రసారం చేస్తున్నారు. అంటే మీరు ఈ రాష్ట్ర మహిళలకు ఇస్తున్న విలువ ఏంటో, మీ సాక్షి మీడియా ఇస్తున్న విలువ ఏంటో, ఒక భారతిరెడ్డి మీరు ఒక మహిళగా ఇస్తున్న విలువ ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మీకు అతి గతి లేదు అని చెప్పి నిరూపించుకోవడానికే ఇవాళ మహిళా తల్లులు శక్తులు అందరూ ఉద్యమించి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఈ ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వానికి, మీకు ఇప్పుడు ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి అండి, ఇలాంటి వారిని వదిలిపెట్టద్దు. ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. మన మహిళలకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అలానే మహిళలుగా
మన హోమ్ మినిస్టర్ అయిన అనితమ్మ గారికి విన్నవించుకుంటున్నాం. అతి త్వరలో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటూ మన రాష్ట్ర మహిళల తరపున నిలబడ్డ మరి ఒక్కసారి నిలబడి ముందుండి ఈ ధర్నా కార్యక్రమంలో మొట్టమొదటిగా నిర్వహిస్తున్న మన నరేంద్ర కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఎత్తున వీచేసినటువంటి మహిళలందరికీ కూడా పేరున పాదాభివందనాలు. మరి ఏదైతే ఈరోజు కార్యక్రమం చూస్తూ ఉంటే పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామో 2019లో జరిగిన ఒక చిన్న పొరపాటు, ఆ తర్వాత 2019 డిసెంబర్ 17వ తారీఖున అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్, మన రాష్ట్రానికి 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అనేటటువంటి స్టేట్మెంట్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా రోడ్డెక్కారు. అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా ఉద్యమాలు చేశారు. 5 సంవత్సరాల ఉద్యమాలు కొనసాగాయి. ఆ తర్వాత జూన్ 4, 2024 ఎప్పుడైతే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు పొన్నూరులో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు మాత్రమే మహిళలు ప్రశాంతంగా ఇళ్లలో నిద్రపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఉద్యమాలు కావచ్చు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా విహరిస్తున్నటువంటి గంజాయి బ్యాచ్కి భయపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎవరు కూడా 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది లేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం జూన్ 4 వరకు కూడా ఏ ఒక్క మహిళ కూడా కంటతడి పెట్టింది లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తారీఖు సంవత్సరం, ఆ తర్వాత 3 రోజులకి అంటే జూన్ 6వ తారీఖున 2 కుక్కలు కూర్చొని సాక్షి పనికిమాలిన డిబేట్లో మురిగిన మురుగుడుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళ మళ్ళీ కంటతడి పెట్టింది. ఆ సాక్షి డిబేట్లో వాగిన వాగుడంతా కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు, మనందరికీ కూడా తెలిసి ఇప్పటివరకు చెప్పుకున్నాం. అయితే ఈ మహిళలందరికీ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య సాక్షి యజమాని భారతీరెడ్డి, అలాగే కూసినటువంటి కొమ్మినేని శ్రీనివాస్, వాడి తర్వాత కూసినటువంటి వివి కృష్ణరాజు అనేవాడు ఈ మహిళా లోకానికి అందరికీ క్షమాపణ చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు పొన్నూరు పట్టణంలో ఇంత పెద్ద శాంతి ర్యాలీ నిర్వహించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. మనం గతంలో చూసుకుంటే 2020లో ఇదే ప్రాంతంలో ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అమరావతికి మద్దతుగా ఒక సభ పెడితే వందలాది మహిళలు తరలి వచ్చారు. ఈరోజు మళ్ళీ అదే మహిళల కోసం, అమరావతి మహిళల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల కోసం ధూళిపాల నరేంద్ర కుమార్ గారు రోడ్డెక్కితే మీరందరూ కూడా తరలి వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే 2020 నుండి మొదలుకొని మన అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో మహిళల గురించి కూడా అసభ్యంగా రాసినటువంటి సాక్షి పత్రిక కథనాలను మనం ఎన్నోసార్లు ఇదే వేదికగా ఖండించాం. ఆ తర్వాత మన నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా సాక్షి పత్రిక రాసినటువంటి రోతరాతలను ఖండిస్తూ అనేక మారు పోలీసు వారికి అప్పుడు విజ్ఞప్తి చేశాం, కంప్లైంట్ ఇచ్చాం, చర్యలు తీసుకోమని కోరాం. అవన్నీ కూడా మరి ఏమైనాయో కూడా ఒకసారి పోలీసు వారు దానికి సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులైనా కూడా ఈ రోజు మళ్ళీ నరేంద్ర కుమార్ గారు మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల పరువు మర్యాదలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి సాక్షి యాజమాన్యం భారతీరెడ్డి, కొమ్మినేని శ్రీనివాస్, వివి కృష్ణరాజును తీరును నిరసిస్తూ మనందరి కోసం వచ్చినటువంటి నరేంద్ర కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ భారతీరెడ్డి, అరెస్ట్ చేయాలి కొమ్మినేని శ్రీనివాస్, వివి కృష్ణరాజు, భారతీరెడ్డిలను వెంటనే ముట్టడిస్తాం, తాడేపల్లి కొంపను అడ్డుకుంటాం, సాక్షి ప్రచారాలను అడ్డుకుంటాం, సాక్షి పత్రిక పంపిణీని వదిలాలి ధూళిపాల నరేంద్ర కుమార్ గారి నాయకత్వం. ముఖ్యంగా నేను కోరేది ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలో మనకు తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది, చెల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు. ప్రతి కుటుంబంలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా అతీతుడు కాదు. భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి భార్య, ఆయనకి 2 ఆడపిల్లలు, వాళ్ళు ఆడపిల్లలే, మహిళలే. కానీ ఈ పరాకాష్ట ఎంతవరకు వెళ్ళిందంటే మొన్న 6వ తారీఖున సాక్షి ఛానల్, దానికి అధినేత ఎవరు? భారతీరెడ్డి. మన భారతదేశంలో, మన ప్రాంతంలో, మన అమరావతిలో, మన ఆంధ్రప్రదేశ్లో
5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్న సాక్షి మీడియాలో కొంతమందిని కూర్చోబెట్టి ఆయన వ్యాఖ్యలు చేశాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారాన్ని కోల్పోయినా విషం చల్లటం మానలేదు ఆయన. నిన్న మొన్న ఇక్కడ ఈ ఐలాండ్ సెంటర్లోనే ఈ మధ్యన ఒక దినం పెట్టారు. ప్రజలందరూ బాబు నీ ప్రభుత్వం వద్దురా నాయన, 5 ఏళ్ళు మేము అనుభవించాము, ఈ ప్రభుత్వం వద్దు, నీ పాలన వద్దు, మీరెవరొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీకి 164 సీట్లు ఇస్తే ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పుని జూన్ 4వ తారీఖుని ఇస్తే ప్రజలు ఓటేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం. ఇంతకుముందు నేను ఓడిపోయా 19-24 మధ్య, ప్రజలు ఓట్లేలా నేను ఓడిపోయా. మళ్ళీ 24లో ఓట్లేసారు, నేను వచ్చా. జూన్ 4వ తారీఖున ప్రజలు ఓట్లేసిన లెక్కలు కట్టి కూటమి ప్రభుత్వం మేము ప్రజలు గెలిపిస్తే ప్రజల తీర్పుని అవమానించే విధంగా దాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటించిన పార్టీ వైకాపా పార్టీ, వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. మరి నాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి మనకు ఇక్కడ ఐలాండ్ సెంటర్ లో నుంచొని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డికి ఓటైనాడంట గాలి కొట్టుకుపోతారంట ప్రజలంట. మమ్మల్ని తిరిగే పర్లా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోవాలంటే పర్లా, ఓటైనందుకంట ప్రజలు గాలి కొట్టుకుపోతారంట. దీన్ని బట్టి పైనుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి భారతి దగ్గర నుంచి ఇక్కడున్న నాయకుల వరకు ఓడిపోయిన తగ్గట్ల. ఎందుకంటే వాళ్ళకు ఓటైపోతే ప్రజలు పాపాత్మలు వాళ్ళకు ఓటైపోతాయి. కాబట్టి నేను కోరేది ఒకటే, నేను అందరికీ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఇది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. గత 5 ఏళ్ళు మనం చూసాం, ఏ విధమైన పాలన ఉందో చూసాం, అరాచకం చూసాం, గంజాయికి బానిసలైన మన పిల్లలను చూసాం. మరి అటువంటి పాలన పోవాలి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి మా అందరికి ఓటేశారు, మేము దానికి కట్టుబడి ఉన్నాం. కానీ ఇవాళ తరపున మీకు క్షమాపణలు చెప్తున్నాం అనే మాట ఈ రోజు వరకు ఉందా? లేదు. కానీ పైగా సమర్థిస్తారు, బరి తెగిస్తారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ మహిళలకి క్షమాపణ చెప్పకపోతే ఈ ప్రాంతంలో సాక్షి ఉండదు, సాక్షి ఛానల్ ఉండదు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. అధికారం ఉన్నా ప్రజల కోసం పనిచేయటం, ప్రజల కోసం పోరాటం చేయటం. అధికారం ఉందని ప్రజా సమస్యలు ఉంటే మేము ఇంట్లో నిద్రపోం. అధికారం ఉన్నా కూడా ప్రజల కోసం, ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం. అందుకనే ఇవాళ మొన్న మనం చూసాం, ఎవరైనా ఒక అనంతపురం ఎంపీ ఎవరు, ఆయన కూడా ఏదో వీడియో కాల్లో మాట్లాడాడు, అవన్నీ గోరంట్ల మాధవ్. ఆయన బరి తెగించి ఇందాక మనాళ్ళు మాట్లాడుతూ చెప్పారు, ఒకళ్ళు సోషల్ మీడియాలో భారతిరెడ్డి గారి గురించి కామెంట్ పెట్టారు. ఆయన ఏం చేశాడు? ఎక్కడో అనంతపూర్ నుంచి గుంటూరు వచ్చాడు. పోలీసులు అరెస్ట్ చేసిన ఆయన్ని ఆ పోలీస్ జీప్ ఉంది కదా, ఆ జీప్లో తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఈయన వెళ్ళి అడ్డం పడి దానిలో ఉన్న ఆ కుర్రాడిని లాగి కొట్టాడు. కొట్టడమే కాదు ఆ కుర్రాడిని మళ్ళీ పోలీసులు ఎస్పీ ఆఫీసులో తీసుకెళ్తుంటే ఎస్పీ ఆఫీసులో ఆయన కారులో వెళ్ళి ఏం చేశాడు? కొట్టే ప్రయత్నం చేశాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనందరం కూడా. ఎందుకంటే ఇవాళ నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక కిరణ్ అరెస్ట్, భారతిరెడ్డిని ఏదో అన్నారని కిరణ్ అరెస్ట్ చేశారు. ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ నేను కృష్ణరాజుని ఎందుకు అరెస్ట్ చేయట్లా? అవి ప్రసారం చేసిన సాక్షి ఛానల్ అధినేతని ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఇళ్లలో మనం ప్రశాంతంగా ఉంటే రౌడీజం కావాలా? మనకి ఎవరైనా కోరుకుంటున్నారా ఇక్కడ రౌడీజం కావాలని? గంజాయి కోరుకుంటున్నారా? దౌర్జన్యాలు కోరుకుంటున్నారా? మరి వాటిని ప్రోత్సహించే ఒకే ఒక వ్యక్తి ప్రజల అధికారం తీసేసిన ఆయనకి అహంకారం తగ్గల. వాళ్ళు కనుక విజ్ఞప్తితో ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే మంచిదే. సాక్షి